ఆఫీసర్లు, రాష్ట్రం మొత్తానికి ఒకటే టెస్టింగ్ ల్యాబ్, సరిపడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లేరు. ఇదే అదునుగా రెచ్చిపోతున్న కల్తీ మాఫియా. చాయ్ నుంచి బిర్యానీ దాకా కల్తీనే. రాష్ట్రంలో తినే ఆహారం అండి ఇది. కొన్ని హోటళ్ళు విచ్చలవిడిగా పరిశుభ్రత పాటించడం లేదు. ఏవి పడితే అవి యూజ్ చేస్తున్నారు, పరిశుభ్రత పాటిస్తలేరు, నాణ్యత కూడా ఉండలేదు. నాసి రకంగా కొన్ని ప్రాంతాలలో కొన్ని హోటళ్లలో ఉంటున్నాయి. సో ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నోటీసులు ఇస్తున్నారు, వదిలిస్తున్నారు అని చెప్పి కూడా అపవాదాలు ఉన్నాయి. సో కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఎందుకంటే కొత్త కొత్త వైరస్లు మనం చూసాము. అది కూడా ఆహారంతో కొత్త కొత్త వైరస్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఆహారంలో కల్తీ జరుగుతుంటే ఎంత శ్రద్ధ వహించాలి? సో ప్రభుత్వాలు ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ ఫుడ్ సేఫ్టీ అథారిటీలో సిబ్బంది కొరత ఉంటే, ఆఫీసర్లు లేకపోతే తొందరగానే నియమించండి. పర్యవేక్షణను కూడా పెంచండి. నోటీసులు ఇచ్చుడే కాదు, కఠినమైన చర్యలు తీసుకోండి. సీజ్ చేసేయండి అవసరమైతే. ఆహార కల్తీని ఖచ్చితంగా అరికట్టాల్సిన